ఒకటి పిలిస్తే వదిలేసి వెళ్ళిపోతారా? ఏంట్రా చిన్న రే రాజు, వదిలేసి వెళ్ళిపోతారా? మనమంతా కుటుంబం అనుకున్నాను రా. రే శ్రీపతి, మన ఫ్రెండ్షిప్ అంతేనట్రా? కాదు బాస్. వర్త వాళ్ళు ఏం చేస్తారు మీరు? ఏమో బాస్, ఆఖరికి నేనే హెల్ప్ చేయాలయ్యా. ఈయన తీసుకుపోయి ఏం చేశాడు చెప్పరా? నా చేత హత్య చేయించాడయ్యా. ప్లాన్ చేసి హత్య చేయించాడు. నాతోనేనా? ఇప్పుడేంటి, నేను మీ ఎవరికి హెల్ప్ చేయకుండా మిమ్మల్ని మోసం చేస్తాను అంతే కదా? అదేగా మీ డౌట్? చెప్పరా ఎవరికి ఏం చేయాలి? రండి, ఇదేనా మొదటి పని? ఎవరు వస్తారు? మగవాళ్ళ లేడీసా? వాడిని వదిలేండి అమ్మా, వాడి మాట వినేదండి. రండమ్మా మీరు రండి. చెప్పమ్మా ఏం చేయాలి నీకు? నాకు మా అబ్బాయిని చూడాలనుంది. You Angelina Jolie? No. Oh, sorry. Yummy Jackson? Yes, you lose. Again mistake. Okay. One more time. Yeah, okay. Let me kiss him first this time. Me too. చచ్చిన తర్వాత నిజమే జీవితం. ఎంజాయ్ చేయరా. గర్ల్స్ రెడీ? I'm waiting. మన ఏరియాలో కొత్తగా ఒక సౌత్ ఇండియన్ లేడీ వస్తున్నాడు అయ్యాముల వారు. ఏటి పాప, ఏరియా కొత్త? యు వాంట్ జాయిన్ ద గేమ్? కాదు. హూ ఇస్ దిస్ ఫెలో? ఇతనే మాస్. మాస్? ఓ మై గాడ్, నిన్ను చూడడానికి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. నిన్ను ఇంట్రడ్యూస్ చేయమనే అమెరికా, కెనడా, హాలండ్ ఇలా అన్ని దేశాల అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నా. ఉండు బాస్, వాళ్ళు పిలుస్తా. ఉండవయ్యా, ఆల్రెడీ చాలా దెయ్యాలు క్యూలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ దెయ్యాలని పార్ట్ 2లో చూస్తున్నాం. నువ్వు నోరు మీరా, నీ వల్ల ఒక పని అవ్వాలి. ఈవిడ అబ్బాయి కనపట్లేదు. పేరు గణేష్, చిన్నపిల్లాడు. ఈ ఏరియాలోనే ఎక్కడ ఉండాలి అంటున్నారు. నీకేమైనా ఐడియా ఉందా? ఆర్ యు మ్యారీడ్ బేబీ? ఇట్ ఇస్ టూ మచ్. నీకు గణేష్ తెలుసా తెలీదా? గణేష్ దూరంగా నిల్చోండి. గణేష్ నాకు తెలిసి ఈ ఏరియాలో నా అసిస్టెంట్ కృష్ణమూర్తి అనేవాడు పిల్లల్ని కిడ్నాప్ చేయడం లాంటి చెత్త పనులు చేస్తుంటాడు. ఈ గణేష్ ఖచ్చితంగా వాడి దగ్గర ఉండి ఉంటాడు. ఫాలో బ్యాక్, కమ్ ఆన్. అప్పుడు ఈ ఏరియా ఎంతో బాగుండేది. ఇప్పుడేంటి ఇలా అయిపోయింది? అందరూ బయలుదేరండి. రేయ్ లేవరా. అన్న ఆకలేస్తుందన్నా. తెచ్చిమెత్తావుగా. అదిగో చూడండి, వాడే మీరు చెప్పిన గణేష్. నీకు వేరేగా చెప్పాలా? ఎవరు? తిను. చేతికి గాయం ఏంటి? నిన్న రోడ్లో మురికాలంని తెరిచుంచేశారు. నేను నడుస్తూ అందులో పడిపోయాను. అన్నా ఆకలేస్తుందన్నా, తినమంటావా? తిను తిను. కంటి చూపు కూడా లేదు. పిండి ఒంటరిగా వదిలేసి వీళ్ళ నాన్నెక్కడా? నాకు చిన్నప్పుడు పచ్చకామర్లొచ్చి కళ్ళు కనపడకుండా పోయాయి. అందువల్ల మా నాన్న నన్ను మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు గనక నేను వీడితో కూడా ఉండుంటే. నోర్మే, కారణాలు చెప్పకు. నీ సంతోషం కోసం కరి పారేస్తారు. అన్నా అన్నా, ఏమైందన్నా? ఏం లేదురా, ఫోన్ వచ్చింది. అనాథలుగా పెరగడం ఎంత కష్టమో తెలుసా? నాకు తెలుసా ఆ బాధ ఏంటో. వీడికన్నా చిన్నపిల్లాడి. నా వయసులో ఉన్న పిల్లలు తిని పారేసిన ఎంగులు మెతుకులే మాకు భోజనం. నేను జట్టు ఎక్కడంటే అక్కడ పడుకునేవాళ్ళం. ఉండుంటే బాగా చూసుకునేదాన్ని అని కబుర్లు చెప్పడం కాదు, ఉండలేకపోయావా? చూడవండి, ఇప్పుడు సిగ్నల్లో పిచ్చమెత్తుకుంటున్నాడు. ఎందుకంత తొందర? ఎందుకు చచ్చి తగలడ్డా? డైరెక్ట్ గా గోవాకి వెళ్ళిపోదాం. దొంగతనం చేశాను, మోసాలు చేశాను, కానీ
చచ్చినవి ఊహించలేదు. నేను లోపలికి వస్తాను డాక్టర్. ఎలాగైనా వాడికి కంటి చూపు వచ్చేలా చూడు. అక్క 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 మాసన్న కళ్ళని ఒక అబ్బాయిని తీసుకొచ్చి డాక్టర్ దీపక్ తో ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడా, ఇవాళ డ్రామాలాడి ఆ డాక్టర్ ని బక్రాగాన్ని చేస్తాడు. సార్ డాక్టర్ చెప్పండి, ఎలా ఉంది? యా ఈస్ ఓకే. ఆ అబ్బాయికి చూపు వస్తుందా? కంట్లో నర్వ్స్ ఏవి డ్యామేజ్ అవ్వలేదు. ఈస్ ఫైన్. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. తనకి ఎవరైనా ఐ డొనేట్ చేయడానికి ముందుకొస్తే ఆపరేట్ చేసి చూపు తెప్పించవచ్చు. కళ్ళు ఎవరు? దిగులు పడకండి. ఈ రోజుల్లో మన దేశంలో ఎంతో మంది కళ్ళను డొనేట్ చేసి చనిపోతున్నారు. ఆ అబ్బాయికి మ్యాచ్ అయ్యేలా కళ్ళు దొరికాయంటే తప్పకుండా చూపు తెప్పించవచ్చు. కింద రిసెప్షన్కి వెళ్ళి ఫార్మాలిటీస్ మాత్రం పూర్తి చేసండి. మీరే జాగ్రత్తగా తప్పకుండా చూసుకోండి డాక్టర్. డోంట్ వరీ. మాస్ ఏమండి, గణేష్కి చూపు వస్తుందంట డాక్టర్ చెప్పారు. మీరేం దిగులు పడకండి. మీ చావుకి నేను కారణమైనందుకు నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను బతుకున్నా కూడా మా అబ్బాయికి చూపు వచ్చుండేదన్న నమ్మకం నాకు లేదు. ఒకవేళ అందుకే నేను చచ్చిపోయానేమో నాకు నమ్మకం వచ్చింది. మా అబ్బాయిని నాకన్నా నువ్వే బాగా చూసుకుంటావన్న నమ్మకం. ఏమైనప్పటికీ నేను సంతోషంగానే ఉన్నాను మాస్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అయ్యో ఏమండి, వెళ్ళకండి. ఏమండి ఏమండి, మీ అబ్బాయికి ఇక మీదటే కంటి చూపు వస్తుందండి. మీ మేలు మర్చిపోలేదు. మీకు ఏ హెల్ప్ కావాలన్నా పిలవండి. చాలా థ్యాంక్స్ సార్. మేము వెళ్ళొస్తాం సార్. బాయ్ అంకుల్. మళ్ళీ తెలిసిన వాళ్ళు ఊరికే చూసి వెళ్దామని వచ్చారు. వస్తాను. సో నాతో మాట్లాడావు, అవాయిడ్ చేస్తున్నావు కదా? అదేం లేదు. ఆ రోజు హాస్పిటల్లో నీతో మాట్లాడాలి, వెయిట్ చేయమని చెప్పాను, అయినా వెళ్ళిపోయావు. దాని అర్థం నేనంటే ఇష్టం లేనంటేగా నీకు? ఆ రోజు నాకు నువ్వు ఇంతకు ముందర లేవు మాస్. నీకు సంబంధం లేని ఒక చిన్న కుర్రాడి చూపు కోసం ప్రయత్నించినప్పుడే నువ్వంటే ఏంటో నాకు అర్థమైంది. కానీ నేను నీకేంటో అర్థం కావట్లేదు. నీకు నచ్చకపోతే చెప్పు, నేను వెళ్ళిపోతాను. అబ్బే మాలిని, నీకెలా చెప్పాలో తెలియడం లేదు. నువ్వంటే నాకు ప్రాణం మాలిని. ఆ రోజు నువ్వు కోపగించుకుని వెళ్ళిపోయినప్పుడు కూడా లాగి పెట్టి 2 కొట్టి ముద్దు పెట్టాలనిపించింది. పెట్టుండొచ్చుగా. ఏంటి? తనే ఓకే అనేసింది, ఇంకా డైలాగులు చెప్తావేంటి? నువ్వు మాస్లా లేవు, సెకండ్ హాఫ్ లో బాగా క్లాస్ అయిపోయావు. ఇది వర్కౌట్ అవ్వదు. స్టార్ట్ మ్యూజిక్. ఏంటి బాసు, వాడి చివరి కోరిక ఏంటి? వాడి చావుకి వాడే డాన్స్ చేయాలన్నా? వాడు బతికున్నప్పుడే అన్ని కోరికలు తీరుంటాయి. అందుకనే చావుగానే పైకి వెళ్ళిపోయాడు. దీన్నే మంచి చావు అంటారు. ఓకే, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నీకోసం పోలీసులు వచ్చారప్పా. పోలీసా? ఎస్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఐ డోంట్ నో. సార్ లెట్ us went. సమాధానం చెప్పు. సార్ ఇంకా మీరు ప్రశ్న అడగలేదు సార్. యాంటనీ తెలుసా? యాంటనీ సినిమా ఎడిటర్ యాంటనీ తెలుసని చెప్పు. యాంటనీ పైకి చూస్తే యాంటనీ ఉంటుంది, యాంటనీ ఉంటాడా? యాంటనీ తెలీదు సార్. యాంటనీ తెలీదు. అవును, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? దెయ్యాల్ని వదిలిస్తాను సార్. ఈ ఆత్మలు దెయ్యాలు అమానుష శక్తుల్ని మాట్లాడి పంపిస్తాను సార్. ఈ కాలంలో కూడా భూతాలు దెయ్యాలు? అవును సార్, ఉన్నాయి. అబద్ధం సార్, డబ్బుల కోసం మోసం చేస్తున్నారు. రాయపాడుకి వెళ్ళావా? పాడు, రాయపాడు అడిగే వెళ్ళావా అని అడిగా. వెళ్ళానని చెప్పు. ఒక ఆత్మ విషయంగా వెళ్ళానని చెప్పు. నేను అసలు ఆ పేరే వినలేదు సార్. అంటే నువ్వు రాయపాడుకి వెళ్ళనే లేదు? నేను ఆ పేరే వినలేదు, మరి ఎలా వెళ్ళుంటాను సార్? సార్ పాయింట్ సార్.
కొంచెం నీళ్ళు ఇస్తావా? ఇదిగో తప్పకుండా ఇస్తాను సార్. మాసు వీడి మీద డౌట్గా ఉంది, తర్వాత నేను ఇష్టం. రికార్డర్ రెడీ. సార్ నువ్వు బయటికి వెళ్ళి ఓకే, టీ పాకింది ఇంకోటి పెట్టు. మూసుకున్నాడు వస్తున్నాడేమో చూడు. నా ఒకటి ఎన్న సొన్నా నువ్వేం మాట్లాడావు? ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నువ్వు మూసుకుని పో. పిల్ల ఏంటి పిల్ల ఇదే? నీ గేమ్కి నేను ప్లేయర్ని గాను. వచ్చేసాడు. ఓకే ఓకే. చల్లగా నేను లేవు సార్, పర్వాలేదా? కూల్. నేను మళ్ళీ వస్తాను. ఈసారి వాటర్ చిల్డ్గా ఉండాలి. రమ్యా సార్. నెంబర్? ఎస్ సార్. నీ నెంబర్ కాదు, నా నెంబర్. సారీ సార్. కొంచెం కరెక్ట్గా అయ్యి. బయట ఊరు వెళ్ళేలా ఉంటే నాతో చెప్పి వెళ్ళండి. మీకు ట్రావెల్స్ కంపెనీ ఉందా? సారీ, మీకు నీళ్లు? నో థ్యాంక్స్. బయట ఎక్కడ ఉంది? అన్నా, విక్రమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. వెల్కమ్. నమస్కారం. పోనీ పోనీ. తమ్ముడు కూర్చోండి. తమ్ముడు నిన్ను ఎక్కడో చూసినట్టుంది. మనం ఎప్పుడైనా కలిసామా? లేదే. వయసు అయిపోయింది కదా, గుర్తురాట్లా. కానీ ఎక్కడో కలిసినట్టుందే. అది ఎంతో మంది కస్టమర్స్ ని కలుస్తూ ఉంటాను కదా, గుర్తు రావట్లేదు. మీరెవరో ఏంటో చెప్తే జ్ఞాపకం వస్తుందేమో చూస్తాను. చెప్పడం మర్చిపోయాను. నా పేరు మధుసూదనం, ఈ లోకల్ ఎమ్మెల్యేని. అయ్యో తెలియదు సార్, సారీ. కూర్చో కూర్చో. తమ్ముడు టీవీలు ఫాలో అవట్లేదు. చూడండి, ఆనందపురం సబ్ కలెక్టర్ హత్య కేసులో నా మీద డౌట్ వచ్చి లోపలేసారులే. అయ్యో మాసు, వీడి పెద్ద హంతకుడులా ఉన్నాడే. తమ్ముడు దైవభక్తి నాకు చాలా ఎక్కువ. మంచి అన్నది ఒకటి ఉంటే చెడు కూడా ఉంటుంది కదా. తప్పకుండా. దెయ్యాలను కూడా నేను నమ్ముతానయ్యా. నా ఫ్రెండ్ ఒకడు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. ఆ ఎదవ చచ్చిపోయేటప్పుడు డబ్బు పేపర్లు ఎక్కడ పెట్టాడో చెప్పకుండా చచ్చాడు. అదే పెద్ద కన్ఫ్యూజన్ గా ఉందయ్యా. ఇంట్లో 2 రోజులుగా ఏదో దెయ్యం తిరుగుతున్నట్టే ఉంది. సడన్ గా చూస్తే అద్దంలో నీ నెంబర్ కనపడింది. నాకెందుకో యాంటోనియే నీ ద్వారా ఏదో చెప్పాలనుకున్నాడు అనిపించింది. ఒక్క నిమిషం ఉండు. ఇదిగో ఈయనే యాంటోన్ అంటే. అయ్యో మాసు, అడ్డంగా దొరికిపోయావు. నువ్వేం చేస్తావంటే యాంటోని ఆత్మని పిలిచి తనతో మాట్లాడి డబ్బు పేపర్లు ఎక్కడున్నాయో కనుక్కొని చెప్పావంటే నీకు పుణ్యం ఉంటదయ్యా. ఏంటి చేస్తావుగా? మాసు కాసేపు ఉంటే నిన్ను వేసేస్తాడు. ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపో. అచ్చచ్చో, అయ్యయ్యో ఇవంగిட்ட మంది ఇరుక్కుపోయారే. ఇక్కడ రావడానికి ముందు నాతో చెప్పొచ్చు కదా. పొమ్మరావండి, చెప్పొచ్చాడు. అన్ని సమస్యలకి నేనేం చేశాను? ఇంటింటికి పోయి నంబర్ రాయడం ఎవరి ప్లాను? మీ ప్లానే కదా. రాయపాడు తీసుకెళ్లి యాంటనీకి పాడు కట్టింది నువ్వేగా. ఇప్పుడు ప్రాబ్లం రాయపాడు వెళ్ళింది కాదు, రాయపాడు లాకర్లోని డబ్బు కనపడకుండా పోవడం. లాకర్ నెంబర్ ఎవరా తప్పు? లాకర్లో ఉన్న డబ్బు ఏమైపోతుంది? మనం కొట్టేయలేదుగా. మనం కొట్టేయలేదు, దాన్ని ఇంకెవరు దోచుకుపోయారు. కానీ ఆ పని చేసింది నువ్వేనన్న అనుమానంతోనే వీడిని ఇక్కడికి రప్పించాడు. ఆత్మతోనే మాట్లాడుతున్నాడు. అందరూ నిన్నే గమనిస్తున్నారు. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. నా సున్నద కేటన్నా, నేను ఇక్కడి నుంచి తప్పిస్తాను. అయ్యో మాసు, ఇది మాట్లాడినావో నీకు సీన్ సితారైపోద్ది. వాడు ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నాడో తెలియకుండా ఆటాడతావేంటి? అంతా నాకు తెలుసు. తెలుసు తెలీదు తెలిసిపోయిందా? తమ్ముడు తెలిసిందా? యాంటనీ ఆత్మ ఏం చెప్పింది? యాంటనీ ఆత్మ రాలేదు, చచ్చింది రాయపాడులో కాబట్టి ఆత్మ అక్కడే తిరుగుతోంది అనుకుంటాను. ఈ ఊరు కాదు కదా, ఇక్కడికి రప్పించి మాట్లాడడం కొంచెం. ఏం తమ్ముడు ఆ మాట అనేసో? ఇప్పుడే మనం రాయపాడు వెళ్ళిపోదామా? మనం అక్కడికి వెళితే వర్కౌట్ కాదు. దీనికి స్పెషల్ గా పూజ అది చేయాలి, కాస్త టైం పడుతుంది.